వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అంట. నేను చెప్తున్నా, మీరు అసమర్థులు, మీకు అవగాహన రాహిత్యం, అవగాహన సరిగా లేదు. వెళ్ళడం రావడం సోమవారం వెళ్ళడం రావడం, బిల్లులు చేసుకోవడం, డబ్బులుగా చేయటం. దేవినేని ఉమ గారు మీరు చేసింది అదేంటండి? చంద్రబాబు నాయుడు గారికి అవగాహన రాహిత్యం అంటారేంటి? చంద్రబాబు నాయుడు గారు అసమర్థత అంటారేంటి? ఆయన 40 సంవత్సరాలు సీనియరు, పైగా ఇప్పటికి 3వ సారి 4వ సారి ముఖ్యమంత్రి అంటారా అని అనుకుంటారు మీరు. నేను చెప్తున్నా, అసమర్థత కాకపోతే, అవగాహన రాహిత్యం కాకపోతే నదిని డైవర్ట్ చేయకోకుండా ఎవరైనా ఏ దేశంలో అయినా వేస్తారండి డయాఫ్రమ్ వాళ్ళు. మన దేశంలో కాబట్టి సరిపోయింది, కానీ ఇలాగే ఇంకొక దేశంలో ఎక్కడ జరిగితే ఈ నష్టానికి ప్రాసిక్యూట్ చేస్తారు, ఉరి కూడా వేస్తారని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అధికారంలో లేవు కాబట్టి, మాకు పత్రికల్లో రాసే పత్రికలు తక్కువ ఉన్నాయి కాబట్టి, మీకు మీడియా బలం ఎక్కువ ఉంది కాబట్టి అబద్ధాలుగా పుంకాలుగా చెప్పి జనాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అవినీతి అంట. ఎవరు అవినీతి? కుట్ర అంట. ఎవరు కుట్ర? అవినీతి మీరు, నేను అనలేదుగా. ఎవరన్నారు? మోడీ గారు అన్నారు. ఏటీఎం, ఏది ఏటీఎం? పోలవరం ఇది ఏటీఎం అని మీ ప్రధానమంత్రి గారే అన్నాడు. ఫండ్ ఇచ్చా ఆయన అన్నాడు. అవినీతి ఎవరిదండి? మాదే మీదే. మీరు పూర్తిగా అవినీతి చేశారు, పూర్తిగా అన్యాయం చేశారు, అవగాహన రాహిత్యం చేశారు. సందు దొరికింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది తగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం ఫేజ్ 1 కింద 12,157 కోట్లు శాంక్షన్ చేసిందని చెప్తున్నారు. నిజం. దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గర్వంగా చెప్తున్నా. మేము కింద నుంచి ఫైల్ నడిపి జస్ట్ బిఫోర్ ఎన్నికలకు ముందు క్యాబినెట్లో పెట్టాల్సింది. అప్పటికి ఏలియన్స్ కుదిరింది వీళ్ళకి, వెళ్ళి లబోదిబో మీరు క్యాబినెట్లో పెట్టమాకండి, ఇప్పుడు దీన్ని శాంక్షన్ చేయమాకండి, శాంక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందేమో, ఓట్లు పెరుగుతాయేమో అని అడ్డం పడ్డారు, ఆపారు. సరే అడ్డం పడ్డారు, ఆపారు. మొన్న శాంక్షన్ చేసుకున్నారు. శాంక్షన్ చేసుకుంటే 12,157 కోట్లు ఫస్ట్ ఫేజ్కి 41.15కి శాంక్షన్ చేశారు. దట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్. రెండో ఫేజ్ సంగతి దేవుడు ఎరుగు, దాని సంగతి మళ్ళీ చెప్తా. 2,300 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ అయింది. దేన్ని? ఈ 12,157 కోట్లలో 2,300 కోట్ల రూపాయలు రిలీజ్ అయితే ఏం చేశారని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. మొత్తం డైవర్ట్ చేసుకున్నారు, స్టేట్ గవర్నమెంట్కి వాడుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, మమ్మల్ని అన్నారు. నిమ్మల రామానాయుడు గారు గుర్తుందో లేదో మీకు? జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోలవరం డబ్బుల్ని డైవర్ట్ చేసుకున్నారు అని అవగాహన రాహిత్యంతో నిమ్మల రామానాయుడు గారు, ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి గారు అన్నాడు. అసలు అవకాశం లేదట. నేను ఒకసారి చెప్పి మళ్ళీ చెబుతున్నా. ఎందుకు అవకాశం లేదంటే, ఈ రకంగా 2,300 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా రిలీజ్ చేసిన సందర్భమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. ఎప్పుడు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్లు ఖర్చు పెడితే, ఈ 2,000 కోట్లు ఖర్చు పెట్టాం బాబు, ఇగో బిల్లులు ఇవి అని మేము అప్లోడ్ చేసి వాళ్ళకి ఇస్తే, వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్లో పరిశీలన చేసి వాళ్ళు డబ్బులు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాడకూడదు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది కాబట్టి. దీనికి ఇంతవరకు సమాధానం చెప్పలా ఎవరు? నిమ్మల రామానాయుడు గారు. చాలా సందర్భాల్లో మైక్ ముందుకు వచ్చాడు, మీడియా ముందుకు వచ్చాడు, మమ్మల్ని అనేక రకాలుగా మాట్లాడాడు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు వస్తే అవి మేము ఖర్చు పెట్టుకుంటే దాన్ని ఎట్లా అంటారయ్యా బాబు మీరు డైవర్షన్ అని? మేము వాడుకున్నామని ఎలా అంటారు డైవర్ట్ చేసామని? ఇవాళ మీరు డైవర్ట్ చేసుకున్నారు ఆ డబ్బులు, అది వేరే అంశం. దానికి ఖర్చు పెట్టాల్సిందే డైవర్ట్ చేసుకుని స్లోగా పనులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా ఇక్కడ చాలా కీలకమైన విషయం చెప్పేసరి, ఆయన ఏదో 2027కి పూర్తి చేస్తాం, 2016కు పూర్తి అయిపోవాలి పనులన్నీ టార్గెట్ పెట్టారు. 72% పూర్తి అయితే మరి ఇన్నాళ్ళు ఎందుకు నాకు అర్థం కాలేదు. మా టైంలోనేమో మేమేం చేయలేదు అంటున్నాడు, మేము 3% చేస్తున్నాం అన్నాడు. ఏదో పిచ్చి లెక్కలు చెప్తున్నాడు. నేను మనవి చేస్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 సంవత్సరాల పాటు అసలు పనులు చేయడానికి వీలైన పరిస్థితులు ఉన్నాయి. తెలుసా మీకు? ఏంటది? కరోనా దొరకల కూలి. అయినా సరే మొత్తం నదిని డైవర్ట్ చేసి ప్రవాహాన్ని మళ్లించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. స్పిల్వేని పూర్తి చేసింది మేము, గేట్లు పెట్టింది మేము, లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాములు పూర్తి చేసింది మేము. ఇన్ని పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు మేమేం చేయలేదంట, ఆయనే మొత్తం చేశాడంట. వరల్డ్ రికార్డ్ అంటే ఏదో చెప్తున్నాడు. రికార్డే మొత్తం వేసి పారాడు సిమెంట్ బిల్లు కోసం.
డబ్బులు చేసుకోవడం కోసం. స్పిల్వే ముందు కాంక్రీట్ టప 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 వేసారు. ఏమి లేదు దానికి, వేసేయటమే. వేసేసారు, బిల్లు చేస్తున్నారు, డబ్బులు తీసుకున్నారు. ఆ నవయ్యగాతో షేర్ కలుపుకున్నారు. రామోజీరావు గారు బంధువు నవయ్యగా వీళ్ళు డబ్బులు తీసుకునే కార్యక్రమాలన్నీ చేసేటటువంటి పరిస్థితికి వచ్చి ఇవాళ మమ్మల్ని మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇంకో అంశం నేను 2-3 సార్లు అడిగాను, కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రామానాయుడు గారు కానీ సమాధానం చెప్పరు. ఏంటంటే ఇది 2 దశలు. ఒకటి ఫస్ట్ దశ ఇప్పుడు పూర్తి అయిపోతుందని చెప్తున్నాడు కదా, 2027కు పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్తే మంచిది. నేను మాట అడుగుతానండి, ఏమనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు, ఇంత ముందు కూడా చెప్పారుగా 2018కి పూర్తి చేసి ఎన్నికలకు వెళతాం అని బల్ల గుద్ది చెప్పారుగా. ఏమైంది ఆ రోజు? 2018 తర్వాత 19కి వచ్చావు, 19 ఎలక్షన్ జరిగినాయి, మీరు ఓటమి పాలయ్యారు. మేము కూడా చెప్పాం పూర్తి చేస్తామని. తర్వాత మేము చెప్పాం మీ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది కాబట్టి పూర్తి చేసేదానికి సమయం చాలదని కూడా చెప్పాం. అది నిజమైంది. ఆ రోజు 2018కి పూర్తి చేస్తామని బల్లలు వచ్చినప్పుడు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, వాళ్ళ మీడియా దుమ్ము దులిపేశారు. ఇవాళ ముడిపేసినట్టు. ఇవాళ పేపర్లో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నాకు. పరుగులు పెడుతున్న పోలవరం అంట. ఎక్కడ పరుగులు పెడుతుందో నాకు అర్థం కాల. అయిపోయింది పోలవరం అంటున్నారు. 27కి చేస్తూ ఉన్నారు, మంచిదే చేయండి. 27కి చేయొచ్చు. అక్కడ పెద్ద పనులన్నీ మేము మా టైంలోనే చాలా వరకు పూర్తి చేసాం. మ్యాక్సిమం చేయాల్సింది డయాఫ్రమ్ వాల్ని కంప్లీట్ చేసి దాని మీద ఎర్త్ రాక్ ఫిల్లింగ్ డ్యామును పూర్తి చేస్తే ఖచ్చితంగా నీళ్లు నిలబెట్టి నీళ్ళని 2 కాలువలకి వదలడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. చంద్రబాబు నాయుడు గారు 2027కు చేస్తానడం సంతోషం, చేయమనండి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. చేయడానికి కూడా అవకాశం ఉందని నేను మాజీ ఇరిగేషన్ మంత్రిగా నేను కూడా భావిస్తూ ఉన్నాను. అయితే 2 దశలు 41.15, 45.72. ఇక్కడ మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా, మొన్న 12,000 కోట్ల రూపాయలు విడుదల చేశారని మొదటి ఫేజ్కి. ఇక్కడ జరిగినటువంటి కుట్రనండి. చంద్రబాబు నాయుడు గారు పాపం కేంద్ర ప్రభుత్వంతో భయపడి అంగీకరించాడో తెలియదు నాకు, లేకపోతే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చేశారో నాకు తెలియదు. ఆ రోజున ఏ విధంగా అయితే ప్యాకేజ్ తీసుకుని అది ఎగ్గొట్టేశారో, ప్రత్యేక హోదాని ఎగ్గొట్టేశారో, అదే రకంగా ఇవాళ 41.15కు మాత్రమే ఈ ప్రాజెక్టును పరిమితం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. 2వ దశ లేదని చెప్పారు. 2వ దశ ఉంటే మొన్న క్యాబినెట్ నోట్ చూపించమని అడుగుతున్నాం, దాన్ని చూపించలేదు. ఈ మొదటి దశతోనే పూర్తి చేసేసి మళ్ళా రీహాబిలిటేషన్కి దీనికి ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్లు ఎగ్గొట్టేయాలని చెప్పేసి సింపుల్గా తప్పుకోవాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఆ కేంద్రం నిర్ణయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పాత్రదారయ్యారు. ఇది మొత్తానికి బ్యారేజ్ కిందే చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. పోలవరం నిర్మాణం ఆశించింది ఇది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దానికి అనేక సార్లు చెప్పిన రామానాయుడు గారు అంటారు, అసలు మొదటి దశ 2వ దశ మీరే పెట్టారంటున్నాడు. మేం కాదు పెట్టింది, అది మాన్యువల్లో ఉండేటువంటి ప్రశ్న. మొదటి దశ చాలాసార్లు చెప్పారు. దీనికి మాత్రం సమాధానం చెప్పడు రామానాయుడు గారు. పచ్చ చొక్క వేసుకొచ్చి ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. పచ్చ చొక్క వేసుకుని పిచ్చి మాటలు మాట్లాడటం కాదు స్వామి, ఉన్న వాస్తవాలు చెప్పడానికి ప్రజలకు ప్రయత్నం చేయండి. చంద్రబాబు నాయుడు గారి లాగా ఆయన 100 అబద్ధాలు ఆడితే 102 ఆడుతున్నాడు. నాకు అర్థం కాల. ఇట్లా అబద్ధాలు ఆడేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరొక్కసారి చెప్తున్నా, పోలవరం అనేది ఈ రోజున ఈ దుస్థితికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అవగాహన రాహిత్యం.